ఈయన విపక్షంలో ఉంటూ అన్నలకు అడవిలో ఉన్నటువంటి నక్సలైట్ల కంటే ప్రమాదకరంగా మారి సమాజంలో లా అండ్ ఆర్డర్ను క్రియేట్ చేసి సమస్యలు క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి పారిశ్రామికవేత్తలు రాకుండా చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ఈ విధంగా తయారవుతున్నాడు. ఇతను ఎందుకు బయట తిరగనివ్వాలి? 11 మీరు అన్నట్లుగా సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఇతని యొక్క బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఇంతకంటే న్యాయస్థానాలకు ఏమి కావాలి? ఉదాహరణలు, ఆయన బెయిల్ కండిషన్ లోనే నేను ఇటువంటి నేరాలు చేయనని, సంఘ వ్యతిరేక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనమని ఆయన కోర్టుకు చెప్పిన తర్వాతనే కోర్టు బెయిల్ ఇస్తుంది. అవును, బెయిల్ కండిషన్స్ తో బెయిల్ ఇచ్చింది ఆయనకు. ఇప్పుడు నిన్న ఆయన చేసినటువంటి సత్తెనపల్లి ఏదైతే ఉందో ఆ పర్యటనలో 2 చనిపోవడం జరిగింది. అందులో ఒక దళితుడు సింగయ్య ఉన్నాడు. అవును, ఈయన ఈ విధంగా తెనాలిలో చేసినటువంటి రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్ల పరామర్శ యాత్రలు సమాజంలో అలజడి సృష్టిస్తాయా లేదా? నిన్న ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన కార్యకర్తలు అయితేనేమి, ఆయన ఫాలోవర్స్ అయితేనేమి, ఆయన బంధువులు అయితేనేమి, ఆయన పెంచి పోషిస్తున్నటువంటి రౌడీ మూకలైతేనేమి ప్లకార్డ్స్ ప్రదర్శన చేస్తూ రప్ప నరికేస్తాం, కోసేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అంటూ పబ్లిక్ గా ఎగ్జిబిట్ చేస్తుంటే దాన్ని సమాజం ఏ విధంగా చూడాలి? ఏం చేస్తున్నారు సార్? వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను ఒకటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోతున్నాడు రాష్ట్రంలో. ఇది 100% సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా వదిలేస్తున్నాడు రాష్ట్రంపైకి. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ప్రజలపైకి వదిలి ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు ఈ 2 మరణాలకు? ఎలా 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పినటువంటి పోలీసులు వేలాది మందిని ఎలా అనుమతించారు? అంబటి రాంబాబు ఆంబోతులాగా రెచ్చిపోతుంటే రోడ్డు పైన ఎలా అతన్ని అనుమతించారు? ఏం మీకు పవర్స్ లేవా? మీ చేతిలో లాఠీలు లేవా? మీకు అధికారం లేదా? మీ పైన యూనిఫామ్ లేదా? నేను ఒకటే అడుగుతున్నాను, ఆ పవన్ గారు గతంలో ఈ విధంగానే ప్రవర్తించారా సార్? గతంలో గత 5 సంవత్సరాలు ఈ విధంగా అప్పటి ప్రతిపక్ష పార్టీలు బయటకు వస్తే ఈ విధంగానే చూస్తూ ఊరుకున్నారా వాళ్ళు? అసలు పర్మిషన్ ఇచ్చారా? మేము అదే అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు బయలుదేరుతుంటే ఆయన గేటుకు తాళాలేసి గేటు ముందరే బారికేడ్లు పెట్టి రోపు వాళ్ళతో కట్టిపడేస్తే అది ప్రజాస్వామ్యం కాదు? ఆ రోజు ఈ రోజు మాత్రం ప్రజాస్వామ్యం ఉంది ఈ రాష్ట్రంలో? సొంత నియోజకవర్గంలోనే పర్యటించనీయకపోయారు, పర్యటన చేయనీయలేదు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీరు వదిలేస్తున్నారు ప్రజలపైకి? ఎందుకు ప్రజల ప్రాణాలు తీసేటట్లు చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు ఒకటే అండి పవన్ గారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రజల మధ్య తిరిగే అధికారం ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజా సమస్యల మీద తిరగచ్చు. ఈ శవయాత్రలేంటి? ఓదార్పు యాత్రలేంటి? ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన విషయం. సంవత్సరం క్రితం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, అప్పటికి నువ్వే ముఖ్యమంత్రి, నీ వల్ల అతను బెట్టింగులు కట్టి డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని డబ్బులు చెల్లించలేక పురుగుల మందు చేసి తాగి ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత నువ్వు ఒక ఓదార్పు యాత్రని పేరు పెట్టి ఆ చిన్న పల్లెల్లో వేలాది మందిని తీసుకెళ్లి, పోలీసు వాళ్ళు వద్దంటున్నా నువ్వు ఇంతమందిని తీసుకెళ్లి అక్కడ ఇంకా 2 ప్రాణాలు పోవడానికి కారణమయ్యావు. ఆ 2 శవాలకు ఎప్పుడు ఓదార్పు యాత్ర? వాళ్ళ కుటుంబాలకు మళ్ళీ ఎప్పుడు ఓదార్పు యాత్ర మొదలెడతావు నువ్వు? వాటికి మొదలు పెట్టాడు. దానికి కారణం వాళ్లే కాబట్టి ఒప్పుకున్నట్టు అవుతుందని అక్కడికి వెళ్ళరు వీళ్ళు. వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడో నేను ఒకటి అడుగుతున్నానండి, ఆయన్ను ఎవరు చంపలేదు. ఆ నాగమల్లేశ్వరరావును ఏ రాజకీయ పార్టీ ప్రత్యర్థులు చంపలేదు, నక్సలైట్లు చంపలేదు. ఏదే విధంగా చాలి ఆయనంతకు ఆయన చేసిన అప్పులు కట్టుకోలేక అప్పులు పాలై ప్రజలను ముంచేసి ప్రజల డబ్బును తినేసి ప్రజల డబ్బును బెట్టింగుల్లో పెట్టేసి ప్రజాధనాన్ని లూటి చేసి అది కట్టుకోలేక అసమర్థంగా ఒక ఇసం తాగి లేక పురుగుల మంది తాగి బెదిరించడానికి పురుగుల మంది తాగాడు. భగవంతుడు చంపి పడేశాడు. ఆయన అంటున్నా నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి సంఘ సంస్కర్తన
దేశానికి ఏమైనా సేవ చేసిన వాడా, సైనికుడా, పోలీసు? ఎవరు అతను? నీ పార్టీ కార్యకర్త అంటున్నావు. ఓకే, నీ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టి నీ చేత నువ్వు చేసిన తప్పులకు బలైపోయాడు. నువ్వే దానికి బాధ్యత వహించాలి. అంటే ఎంకరేజ్ చేస్తున్నట్ట, బెట్టింగ్లను ఎంకరేజ్ చేస్తున్నట్ట. అంటే ఇక బెట్టింగ్లు ఎంకరేజ్ చేసేట లెక్క. నువ్వు గంజాయి స్మగ్లర్ని ఎంకరేజ్ చేస్తున్నావు, బెట్టింగ్లు వేసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు, సమాజంలో ఉన్నటువంటి అరాచక శక్తులన్నింటినీ నువ్వు ప్రోత్సహిస్తున్నావు, అరాచక శక్తులను నువ్వు వెంటేసుకొని తిరుగుతున్నావు, లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నావు. అనేక రకమైనటువంటి నిన్న ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఏంటండి, 2 వీలర్స్ కి ఆ లైసెన్స్ అవి సైలెన్సర్ పీకి పెట్టి రోడ్ల పైన ఆ ప్రకారం వాళ్ళు ఎంత మత్తులో తాగుతున్నారో చూడండి. ఆ 2 వీలర్స్ ఏ విధంగా నడుపుతున్నారో చూడండి. ఆ యొక్క ఎవరికైనా డిసిప్లిన్ ఉందా? ఎక్కడైనా కంట్రోల్ ఉందా? అసలు మీది రాజకీయ పార్టీనా నేను అడుగుతా. ఓకే, జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నది రాజకీయ పార్టీనా, లేకపోతే విద్రోహకరమైనటువంటి ఒక సంస్థనా? నేనైతే అడుగుతున్నాను, చెప్పండి. మీరు రాజకీయ పార్టీ అయితే రాజకీయ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు, రాజకీయ పార్టీకి ఉన్నటువంటి నీతి నియమాలు మీకున్నాయా? మీరు ప్రజలకు ఒకటి అడుగుతున్నారు పవన్ గారు, ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయంలో ఉన్న ఎవరైనా సరే ప్రజలకు ఏదైనా కష్టం జరిగినప్పుడు, ప్రభుత్వాలు ఏదైనా చెడ్డ పనులు చేసినప్పుడు, ప్రభుత్వాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దానికోసం యాత్రలు చేయాలి. అవును, వాళ్ళకు మాట ఇవ్వాలి. నేను అధికారంలోకి వస్తే నేను మీకు ఈ మేలు చేస్తానని మాట ఇవ్వాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి శవయాత్రలు పెట్టుకొని జన సమీకరణ చేస్తూ ప్రజలకేం మాట ఇచ్చేది లేదు, హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇటువంటి వాటిల్లో. చెప్పండి మీరు. ఇప్పుడు పొగాకు రైతులకు ఇప్పుడు అంటున్నాడు ఆయన, కూటమి ప్రభుత్వం కంటే తక్కువ ఇచ్చాడు, కూటమి ప్రభుత్వం ఎక్కువ ఇస్తోంది, అయినప్పటికీ కూడా పెట్టి ఆయన విధ్వంసం చేశాడు, సత్తెనపల్లి విధ్వంసం చేశాడు, తెనాలిలో ఆ విధంగా విధ్వంసం చేశాడు, పోలీసులను విపరీతంగా బెదిరిస్తున్నాడు, కార్యకర్తలను బెదిరిస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని బెదిరిస్తున్నాడు, జనసేన వాళ్ళని బెదిరిస్తున్నాడు, నాలాంటి వాళ్ళని ఇప్పుడు బెదిరిస్తున్నాడు. రప్ప కోసేస్తారంట, పొట్టేళ్ళు కోసినట్టు కోసేస్తారంట, జాతరలో నరికినట్టు నరికేస్తారంట. రైట్ సార్, చంపేస్తారా మమ్మల్ని? అదే వాళ్ళంతా రాజకీయ పార్టీ